స్తోత్రములు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13, 14 వచనాలను మనము ధ్యానించుకున్నాం. హల్లెలూయా. ఎన్ని వచనాలు? 13, 14. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెతికిన ఎడలా, ఏందంట? మీరు నన్ను వెతికిన ఎడల. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఎవరైనా వెతకట లేదు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఏమనుకుంటున్నా? వెతకడం లేదు అనుకుంటున్నా నేను. 29 మళ్ళీ ఒకసారి చెప్తా. ఇర్మియా 652 పేజ్ నెంబర్. 652 పేజ్ నెంబర్. 652 తీసి అన్న కొరనేల నాకు తీసి. అది ఇర్మియా 29వ అధ్యాయము 13 నుండి. ఓకేనా? అయితే ఏమంటారు? మీరు నన్ను వెతికినడని పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యానికి పూర్తిగా మనం విరుద్ధమైన పనులు చేస్తున్నాం. ఏం చేస్తున్నాము? ఎవరు పూర్ణ మనసుతో వెతకటలేదు. చాలామంది చెప్తున్నా, ఎందుకు వెతకటలేదు అంటే ఆయన చెప్పిన మాటలను మనము చెవిన పెట్టటలేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇది వచనాల్లో, ఈ 2 వచనాల్లో, మీరు నన్ను పూర్ణ మనసుతో వెతికిన ఎడల నేను మీకు కనబడతా. కనబడి మీరు ఏ చెరలైతేనైతే, ఏ ఇబ్బందులైతే ఉన్నారో ఆ ఇబ్బందుల నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తా. ఏం చేస్తా అంటున్నాడు? బయటికి రప్పిస్తా, తీసుకొస్తా. తీసుకొచ్చిన తర్వాత మీరు నన్ను వినకపోతే మళ్ళీ ఎక్కడి నుండి అయితే తీసుకొచ్చానో అక్కడనే మళ్ళీ ఉంచుతా. అర్థమవుతుందా? అర్థం కాలే? అర్థమైందా కాలేదా? ఇక్కడ నుండి నిలబడు, కొంగేసుకో మంచిగా. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్న ఈ పాపను ఇక్కడ నుండి, ఇక్కడ ఉన్న బాధల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఇక్కడ తీసుకొచ్చిన. అర్థమైందా? తీసుకొచ్చిన తర్వాత ఈమె మంచిగా నా మాట వింటేనేమో, అంటే దేవుని మాట వింటున్నంతసేపేమో ఇలానే తీసుకొచ్చిన, బయటికి తీసుకొచ్చిన, ఈ బయట సంతోషంగా ఇలానే ఉంటుంది. వినని ఎడల మళ్ళీ ఎక్కడి నుండి తీసుకొచ్చానో అక్కడనే తీసుకుపోయి మళ్ళీ కూర్చోబెడుతున్నా. అర్థమైందా? దేవుడు ఈ లేఖనాన్ని ఏమని చెప్తున్నాడంటే, నీవు నన్ను పూర్ణ హృదయంతో వెతకాలి. వెతకట్లేదు. చాలామంది వెతకడం లేదు, వెతుకుతున్నామంటూ నటిస్తున్నారు. 100%కు 200% నిజం. దేవుణ్ణి వెతుకుతున్నామంటూ నటిస్తున్నారు కానీ వెతకట్లేదు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, పూర్ణ మనసుతో నన్ను వెతికిన ఎడల నేను మీకు కనబడతా, నన్ను నేనే కనపరుచుకుంటా. ఏమంటున్నాడు? అంతకంటే మా భాగ్యం మనకేమైనా దొరుకుతుందా? నీవు వెతుకు, ఆయన నీకు కనబరుచుకుంటాడు. కానీ నీవు ఏం చేస్తున్నావు అంటే, నీవు పిలిచినా కానీ వినలేకుండా పోతున్నావు. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావంటే, సామెతలు 1వ అధ్యాయము 24 నుండి ఒకసారి చదువుకుందాం. త్వరగా తీయాల సామెతలు. హల్లెలూయా. రిబా హల్వర్రక్కరల రబాబా షరులి. సామెతలు 1వ అధ్యాయం 24 నుండి చదువుకుందాము. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరు లక్ష్యము పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోపడకపోతిరి. చాలు, తర్వాత కంటిన్యూ చేద్దాం. హల్లెలూయా. ఏమని చెప్తున్నారు? ప్రతి విషయము 4 సంవత్సరము నేను మీ ఎదురుగా కనబడి, నేను నిలబడి 4 సంవత్సరాలు అడుగుపెట్టినాం. యేసుక్రీస్తు వారు కూడా 3.5 సంవత్సరాలు అధికారికంగా బోధించాడు. హల్లెలూయా. ఆయన చేసిన 3.5 సంవత్సరాల బోధ ప్రపంచాన్ని కదిలించేసింది. హల్లెలూయా. అందుకనే నేను చెప్తున్నాను ఏవైనంటే, మన సంఘానికి, ఈ సంఘానికి 3 నెలలు, నేనేమంటున్నా 3 నెలలే, 3 నెలలే ఎవరైనా కట్టబడితే వారి జీవితంలో అద్భుతం చూస్తారని నేను చెప్పాను. అలాంటి సాక్ష్యాలు కూడా మన చాలామంది ఇక్కడ నిలబడి ఉన్నారు. మన మధ్యలోకి ఉన్నంటే సులభ
కూడా చెప్పొచ్చు మనం ఈ సాక్ష్యం. హల్లెలూయా. 3 నెలలే, కొర్ర నెలలను కూడా తీసుకోవచ్చు. హల్లెలూయా. 3 నెలలే. ఎవరైనా సరే నీ జీవితంలో 3 నెలలలో నువ్వు దేవుణ్ణి ఖచ్చితంగా వెతికావంటే నీ జీవితం ఇది కాదు, ఇక వెనకటి స్థితిగా ఉండదు. గుర్తుపెట్టుకోండి, వెనక చూసుకునే స్థితి ఉండదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పూర్ణ హృదయంతో నువ్వు నన్ను వెతకని ఎడలా నిన్ను ఏ చెర నుండి అయితే రప్పించి తీసుకొచ్చానో ఆ చెరలో కూర్చోబెడతా అంటున్నాడు. ఎందుకు కూర్చోబెడుతున్నాడంటే, నేను నిన్ను పిలిచినా నువ్వు వినకపోతివి. నేను ఏది చెప్తున్నానంటే ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ ఏమని చెప్తున్నాను, నేను చెప్పిన బోధ ఏది నువ్వు వినక త్రోసివేసితివి. హల్లెలూయా. ఎలా త్రోసివేశారు? ఈ దారిలో వెళ్ళకూడదురా నాయన, ఈ దారి మంచిది కాదు అని నేను చెప్పినప్పుడు ఈ కుమారుడు వినలేదు. హల్లెలూయా. వినలేదు, ఆ బోధను త్రోసివేసినాడు. అర్థమవుతుందా? త్రోసివేసినప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్ళి పడిపోయాడు. ఏ స్థితిలోనైతే ఉన్నాడో ఆ స్థితిలోనే పడిపోయాడు. అంటే దేవుడు నిన్ను వదిలేశాడు. ఏం చేశాడు? చెప్పక విన్న నొల్లని ప్రజలను దేవుడు ఖచ్చితంగా వదిలేస్తాడు. ఏం చేస్తాడమ్మా? వదిలేస్తాడు. పట్టుకొని ఉండడు, నీతోని టైంపాస్ చేయడు దేవుడు. నీ ఒక్కడివే కాదు, ఆయనకు కుమారుడివి. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కుమారులు, అర్థమైతేనా? కుమార్తెలు చాలా మంది ఉన్నారు. నీ దగ్గర టైం వేస్ట్ చేసుకుంటా ఆయన ఉండడు. నీవు వెతకాలి ముందుగాల. హల్లెలూయా. ఎందుకు వెతకాలి అంటే, ఆయన స్వరూపంలో నీవు ఉన్నావో. ఎక్కడ ఉన్నావు? ఆయన స్వరూపంలో నీవు ఉన్నావో, నువ్వు వెతకలేదు. హల్లెలూయా. ఆయన కుమారుడు చెప్పిన బోధలను కూడా నీవు లక్ష్య పెట్టలేదు. ఏం పెట్టలేదు? వద్దురా నాయన ఈ పని చేయకండిరా అంటే అదంటారు. కాబట్టి 26వ వచనం, కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను, నీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఇంకా భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. చాలు, ఆపుదామా? ఏమంటున్నాడట? కష్టాలు వస్తే ఒకటేసారి మనిషికి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. పడుతుందా? పడదా? నీవు దేవుని మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడట? నీకు భయం కలిగినా, నీకు కష్టం కలిగినా, నీది ఉన్నదంతా ఊడ్చినట్టు, సుడిగాలి ఎత్తుకపోయి ఊడ్చినా కానీ దేవుడు చూసి అట బాధపడాడు. మిమ్మల్ని చూసి గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తుంది, నేను చెప్తలేను. బాధపడినాడు ఆయన, మీ గురించి రక్తం కార్చిండు, అయిపోయినది. ఇంకా నీవు ఆయనను బాధ పెడితే నిన్ను పట్టుకొని ఉండడు. అర్థమైందా? అక్కడ ఏమంటున్నాడంటే, అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నేను వారికి ఉత్తరం ఇయ్యలేదు. హల్లెలూయా. వింటున్నావా సిస్టమ్? వింటున్నావా? విను. నువ్వు నన్ను చూడు, అటు చూడకు, గుర్తుపెట్టుకో. మీరు చూడండి, ఎప్పుడు మొరపెడతారు? మళ్ళీ బాధ కలిగినప్పుడు. ఆయననేమో ఫస్ట్ చెప్పినప్పుడు వినలేదు. అర్థమవుతుందా? ఫస్ట్ చెప్పినప్పుడేమో నువ్వు సక్రమంగా నడవాలి, సక్రమంగా వెళ్ళాలి అన్నప్పుడు నీవు ఆయన మాటను లక్ష్య పెట్టలేదు. అర్థమవుతుందా? కొన్నేళ్ళన్నా రాసుకో, తర్వాత చూసుకో. నీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు బైబిల్ తీసుకొని చూసుకో. ఇప్పుడు రాసుకో, మళ్ళీ నీ దృష్టి దాని మీదకి పోతాంటే ఇవి వినవు. అయితే నీవు చెప్పినప్పుడేమో లక్ష్య పెట్టలేదు. ఇప్పుడు నీకు కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చినప్పుడు నీవు ఆయన సన్నిధికి వచ్చి మొరపెడుతున్నావు. అర్థమవుతుందా? మొరపెడుతున్నావు కానీ నీకు జవాబు రావట్లేదు. ఎన్ని రోజులు మొరపెట్టినా కానీ నీకు జవాబు రావట్లేదు. నీ జవాబు రావకపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. ఏం కారణము? అర్థమవుతుందా? 25వ వచనము, నేను చెప్పిన బోధ ఏమి మీరు వినక త్రోసివేసితిరి. హల్లెలూయా. 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 ఏం చెప్పినట్టు? వినినప్పుడు, చెప్పినప్పుడు మాట ఒకసారి చూపిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా దేవేందర్ నిలబడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, వినండి, మంచిగా చూడండి. ఇటు మా ఇద్దరిని చూడండి. ఇప్పుడు ఇగో ఈయన నాకు చెప్తున్నాడు. ఈయన మంచి మాటలు చెప్పినప్పుడు అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు, ఎగ్జాంపుల్ తాగకూడదు, తిరగకూడదు,
చర్చిలో నిద్రపోకూడదు, సమయానికి చర్చికి రావాలా, సమయానికి దేవుని ఆరాధించాలా, పాటలు పాడాలా, ప్రార్థన చేయాలా, దేవుని మందిరంలో పని చేయాలా, దేవునితో సావాసం కలిగి ఉండాలి, ఎక్కువసేపు దేవునితో నువ్వు సమానం కలిగి ఉండాలి, కనీసానికి దినానికి 2 గంటలన్నా నువ్వు దేవునికి ఇవ్వాలి అని చెప్పినప్పుడు ఈయన వినకుండా ఏం చేసిండంటే ఇలా త్రోసిపుచ్చిండు. హల్లెలూయా. ఏం చేశాడు? త్రోసిపుచ్చాడు, కానీ దూరం వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి, మంచిగా వినండి. త్రోసిపుచ్చాడు కానీ దూరం వెళ్ళలేదు. ఇలా ఉన్నాడు, చెప్పిన మాటను వినకుండా, కానీ ఆయనకు నచ్చిన మాటను మాత్రమే చేస్తున్నాడు. కూర్చో. థ్యాంక్ యూ బ్రదర్. కూర్చో. ఏం చేస్తున్నాడు? ఆయనకు నచ్చినది మాత్రమే చేస్తున్నాడు కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీకు బాధ కలిగింది, ఇప్పుడు నీకు బాధ కలిగినప్పుడు నీవు నాకు మొరబెడితే ఇప్పుడు నేను వినను, కొద్దిసేపు నవ్వుతా. ఏమంటున్నాడు? ఎందుకు నవ్వుతా అంటున్నాడంటే, ఎందుకు అసహించున్నాడంటే, నేను నీ కొరానికి ఇంత కష్టపడి ఇన్ని చేసినా కానీ నీవు నా మాట వినలేదు, ఇంతమంది చెప్పినా కానీ నా మాట నువ్వు వినట్లేదు. ఇక నీకెందుకు రోగం తగ్గుతుంది, నీకెందుకు ఇక బాధ పోతుంది? అందుకనే కొన్ని రోజులు ఈ బాధతో ఉండు. అర్థమవుతుందా? ఏమన్నట్టు? కొన్ని రోజులు ఈ బాధతో ఉండు. మళ్ళీ ఇంకా ద్వితీయోపదేశ ఖండానికి వస్తే ఇంకా ఘోరంగా ఉంటుంది. 28వ అధ్యాయం ఒకసారి దిద్దామా? ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయంలో ఇంకా ఘోరంగా ఉంటుంది. 15వ వచనం నుండి చూసుకుంటే ముందుకు వెళ్తుంటే, లోపలికి వస్తుంటే శపించబడతావాట, బయటికి వెళ్తుంటే శపించబడతావాట. హల్లెలూయా. నిన్ను చూసి అందరు నవ్వుతారట. 15 నుండి చదవండి. ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయం 15 నుండి. తండ్రులు చదవండి. ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాన్ని 28వ అధ్యాయము ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయము 15వ వచనము. నేను నేడు నీకు ఆజ్ఞాపించును ఆయన సమస్తమైన ఆజ్ఞలు కట్టడలను నీవు అనుసరించి నడుచుకొను వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. గుర్తుపెట్టుకో, దేవుడు ఆజ్ఞలు ఇచ్చిండు. ఏం చెప్పిండు? ఏం ఆజ్ఞ ఇచ్చాడు? ఏమిచ్చాడు ఆజ్ఞలు? తప్పకుండా మందిరానికి రావాలా, తప్పకుండా దేవుణ్ణి ఖచ్చితంగా గణపరచాలా, సమయానుకూలంగా ఉండాలా, ప్రతిదినము ఆరాధించాలా అని ఇలాంటి కట్టడలను ఆయన రాసి పెట్టిండు. ఏం చేసిండమ్మా? రాసి ఒక మూట పెట్టి ఒక పుస్తకంలో పెట్టి మన ముందు పెట్టిండు. అర్థమైందా? నువ్వు పనికి వెళ్తున్నావు, ఇప్పుడు మన దేవేందర్ని తీసుకుంటావు, ఎందుకంటే ఆయన ఒక్కడే మంచిగా ఓర్చుకునేటోడు. హల్లెలూయా. నేనేమన్నా ఆయన ఒక్కడే ఓర్చుకుంటాడు. ఆయన పనికి పోతాడు, మేస్త్రి పనికి పోతాడు. మేస్త్రి పనికి పోగానే ఈ ఇల్లు కట్టించుకున్నట్టు ఆయన ఏం చేస్తాడంటే ఏమేం పని చేయాలని ముందు చెప్తాడు ఈయనకు. అంతేనా కదా? చెప్తారా? చెప్పరా నీకు ఏం పని చేయాలి? ఇది గోడ కట్టాలి, ఇది ప్లాస్టింగ్ చేయాలా, లేదా ఏదైనా డిజైన్ ఉంటే డిజైన్ తీయాలా, ముందుగా ఇలాంటి అన్ని చెప్తుంటారు. అంటే ఆ ఓనర్ షాప్ కట్టడ అది. ఇక్కడ దేవుని కట్టడ ఇది. సమయానుకూలంగా దేవుని నామాన్ని ఆరాధించాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలి. అర్థమైందా? మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడప్పుడు కాయిన్లు గుట్కాలు వేయద్దు, అప్పుడప్పుడు డుమ్మాలు కొట్టద్దు, ఇంకా ఎన్ని ఉన్నాయి, ఎన్ని అంటే అన్ని యాడ్ చేసుకోండి. అప్పుడప్పుడు బూతులు మాట్లాడద్దు. ఇవన్నీ నియమాలు పెట్టిండు. ఈ నియమాలను నీవు గనక పాటించని ఎడల, అర్థమవుతుందా? దేవుడు పెట్టిన నియమాలు, బైబిల్లో పెట్టినవి చాలామందికి అర్థం కాదు. నియమాలను అర్థం కాకుండా, ఈ నియమాలు విషయాలు తెలియకుండా వారికి నచ్చిన విధముగా బోధన చేస్తున్నారు. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు? వారికి నచ్చిన విధంగా నువ్వు ఇలా ఉండాలి. ఎగ్జాంపుల్ చూసుకుంటే కొన్ని తినకూడదన్న వస్తువులను తినచ్చే, ప్రార్థన చేసుకొని తిందాం అని చెబుతున్నారు. అర్థమైందా? ఒక 2 సార్లు మనకు డిస్కషన్ అయిపోయింది. ఏమైంది? అపవిత్రమైన తినద్దా తినకూడదా అని కొరనేలు అన్నతో నాకు డిస్కషన్ అయింది. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది ఏంటంటే తినద్దు అనే చెప్పేసింది. ఏం చెప్తుంది? తినద్దు ఖచ్చితంగా చెప్తుంది. లాస్ట్ చూసుకున్నాం, ప్రకటన 2:20-2:14 చూసుకుంటే, చదవకండి, ఎప్పుడైనా చూసుకోండి, ఖచ్చితంగా చెప్తున్నది అపవిత్రమైనది తినకూడదు. లాస్ట్ గ్రంథం అదే, ప్రకటన గ్రంథమే. ఖచ్చితంగా చెప్తుంది పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు కావాలంటే. అమ్మ వింటున్నావా? మరి నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు వింటున్నావా లేదా నేను చూసట్లేదు. ఈ వాక్యం వినాలి, గుర్తుపెట్టుకోండి. అయితే ఆయన కొన్ని కట్టడలు పెట్టాడట. ఆ కట్టడలను నువ్వు వినని ఎడల నీకు ఎలాంటి శాపం వస్తుందో ఇక్కడ రాసినది. చదవండి.
చదవండి 28:15 నుండి చదవండి. 16 పట్టణంలో నీవు శపింపబడదువు. చాలు ఆపండి. ఏమంట ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తూ, పట్టణములో నీవు శపించబడదువు. ఆగు. మొదట ఎక్కడ శపించబడతావు అన్నాడు? మొదట పట్టణం అంటే ఏంటిది? ఊరు. నా ఊరు జాకారం. ఈ జాకారంలో శపించబడతావు. ఏం చేస్తావు? అరే వీడారా నాయన, వానికి ₹1 ఇస్తే మళ్ళీ ఇయ్యడు, ఆడు పని దొంగ, పనికి సరిగ్గా రాడు, వీడు ఎప్పుడు చూడు బూతులు మాట్లాడతాడు, ఇష్టానుసారంగా జీవిస్తాడు, వీడంతా మోహపు చూపులు విని అంతా బాగలేవు. ఈమెనా ఇచ్చి ఈమె ఏంది నోరు తెరితే బూతులే, వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్తుంది. అర్థమైందా? ఎక్కడైతున్నావట నువ్వు? దేవుని మాట వినకపోతే ఇవన్నిటికీ నువ్వు దూరం చేసినప్పుడు మొదట నీ ఊరిలో నువ్వు శపించబడతావు. గుర్తుపెట్టుకో, నీవున్న ఊరిలో నీవు దీవెనకరంగా ఉండట్లేదంటే నువ్వు యేసుక్రీస్తు మాట వినట్లేదు. ఇది ఎంతమంది ఒప్పుకుంటారు? కొన్నేళ్ళనా ఇటు చూడు, ఒప్పుకుంటావా? ఇది నీ ఉన్న ఊరిలో నీవు దీవెనకరంగా ఉండలేదంటే నీవు శపించబడ్డట్టే. అది ఒప్పుకుంటావా? ఒప్పుకోవట్లేదా? దేవుడు చెప్తున్నాడు దేవుని మాట వినడానికి. గుర్తుపెట్టుకోండి, అందుకని ఆయన అన్నాడు, ఆయన దేవుని మాట విన్నాడు, ఆయనకు ఒక్కటి సంతానం అయ్యే కాడ 2 సంతానములు అవుతున్నాయి అంటే అది ఆశీర్వాదాలకు ఆయనకు ముందు మెట్టు. అది అర్థమవుతుందా? ఏ మెట్టు? ఆయన చేసే పనిలో. గుర్తుపెట్టుకోండి, అంటే దేవుణ్ణి వెతకాలా. ఎవరిని వెతకాలా? దేవుణ్ణి నువ్వు వెతుకుతున్నావు కనుక నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. ఒకవేళ దేవుణ్ణి వెతకకపోతే ఏమవుతుందో తెలుసా? నీ పట్టణంలో నీవు శపించబడతావట. ఇంకా ముందుకెళ్దాం. చూడు, పొలంలో నీవు శపింపబడదు. ఎక్కడ పడతావట? పొలంలో. పొలం వేసినా కానీ పంట నష్టమే కలుగుతుంది, దానివల్ల నీకు ఉపయోగం లేదు. అర్థమవుతుందా? నీవు తిన్న కష్టం కూడా నువ్వు సరిగ్గా తినలేవు. నీకెప్పుడు రోగాలు వస్తాయి, నీ రోగాలకే పెడతావు. ఏమవుతుంది? జ్వరానికి పెడతావు, కాలు నొప్పికి పెడతావు, కన్ను నొప్పికి పెడతావు, ఇంకా ఈ కిడ్నీ నొప్పికి పెడతావు, హల్లెలూయా, ఈ గుండె నొప్పికి పెడతావు, హల్లెలూయా, నీ ఈసీజీ ప్రాబ్లం వస్తుంది, ఈసీజీలో పెడతావు. ఎడబెడతావు? నీ పొలములో నీవు శపించబడదు. ఇంకా చదవాలా? నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టయు శపింపబడును. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు నశింపబడును. గర్భఫలం కూడా శపించబడుతుంది. హల్లెలూయా. నీవు లోపలికి వచ్చినప్పుడు చాలు ఒక నిమిషం ఆపుదాం. గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి, పురుషులైన మీకు చెప్తున్నాను. ఇటును సుధాకర్ విను, పురుషులైన మీకు చెప్తున్నాను వినండి. మీ నోటి నుండి దైవ వాక్యములే మీ పిల్లల గురించి రావాలి. ఏం రావాలి? మీ పిల్లల గురించి కానీ, మీ భార్య గురించి కానీ, అర్థమైందా? నీ బంధువుల గురించి కానీ, పురుషులమైన మనకు ఇక ఎందుకు వీళ్ళు మారరు అన్న మాట రావద్దు. మారుతరు, వీడు మారుతాడు. అర్థమైందా? ఈమె మారుతుంది, నా కుమార్తె మారుతుంది అన్న మాటలే రావాలి. హల్లెలూయా. అయితే నీవు దేవుణ్ణి వెతకకపోతే, ఒకవేళ పురుషులైన మీరు దేవుణ్ణి వెతకకపోతే నీవు నీ పిల్లలు కూడా శపించబడతారు. పిల్లలు వినట్లేదు అంటున్నారు అంటే, పిల్లలు చెప్పినట్టుగా వినట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి, నీ ఇంటిలో నీ పిండి ఉండట్లేదు అంటే నీవు దేవుణ్ణి వెతకట్లేదు. ఏమనట్లేదు? నువ్వు వెతకలే. స్త్రీలైన పురుషులకే చెప్తున్నాడు అనుకోకూడదు, స్త్రీలైన మీకు కూడా. అర్థమవుతుందా? వింటున్నావాక? మీకు కూడా దేవుణ్ణి వెతకకపోతే ఎన్ని శాపాలు వస్తాయో చూడండి. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏమంటున్నాడంటే, లోపలికి పోయినా చదువు. లోపలికి వచ్చినప్పుడు, ఎప్పుడు? ఇంట్లోకి వచ్చినప్పుడు శపించబడదు. వెలుపలికి వెళ్ళినప్పుడు శపించబడదు. హల్లెలూయా. నీవు నన్ను విడిచి చేసిన చాలు ఇక మనం ముందుకు పోతే ఇంకా బాగుండదు. అయితే ఏమంటున్నాడంటే, లోపలికి పోయినా బయటికి వచ్చినా కానీ నీతో శాపమే వస్తుంటా అంటది. ఏమవుతుందంటదంట? శాపమే, దరిద్రమే. ఎప్పుడు వస్తుంది? నీవు పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికిన ఎడల ఇవన్నీ రావు. వెతకకుంటున్నట్టు నటిస్తున్న ఎడల, అంటే చాలామంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే,
తమ ఆలోచనను బట్టి నడుచుకుంటా అంటారు. కొద్దిమంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఇర్మియా 7:24 ఒకసారి చూసుకుందాం. 7వ అధ్యాయం ఇర్మియా. ఇవన్నీ నీకు ఫోటో తీసి పంపిస్తాను, ఏం బాధపడకు. మంచిగా 7వ అధ్యాయము 24వ వచనం అంటే తమ ఆలోచనను బట్టి నడుచుకుంటారు. ఎట్లా ఎరికేనా? ఒక నిమిషం ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాక చదువుదాం. అమ్మ నువ్వు నిలబడు, కొసేపు కళ్ళు మూసుకోకు, నిలబడి వింటే ఏం కాదు, ఏం బాధపడకు. నిలబడి వాక్యం వినడం చాలా స్పష్టంగా ఉంటుంది. ఇంకా గుర్తుపెట్టుకోండి, మన హృదయాన్ని గుచ్చుకుంటుంది. నేను ఎక్కడెక్కడ నా పాస్టర్ల మీటింగ్ పోయినప్పుడు మీకు తెలుసో తెలియదో, నాకు వాళ్ళు చెప్పినప్పుడు వినలేదనుకో, నేను ఏం చేస్తారు కదా, నిలబడి వింటా. ఎందుకయ్యా నిలబడ్డావు అని అడిగితే కొంచెం వినడానికి అది నాకు కొంచెం ఎక్కించుకోవాలనుకుంటా. ఎందుకెరికైనా అదొక పనిష్మెంట్గా తీసుకుంటా. నాకు నేనే ఏం చేసుకుంటా, వినాలా. ఎవరు చెప్పినా సరే, నాకంటే పెద్దవారు చెప్పినా, నాకంటే చిన్నవారు చెప్పినా, అర్థమైందా? దేవుడు ఇస్తున్నాడు ఆ అవార్డు. అందుకని చెప్పిండు కదా, నేను చెప్తే మీరు వినకపోతిరి అని. ఇంతకుముందు చెప్పాను కదా, వాక్యం చూపించాను కదా, సామెతలలో చూపించాను కదా. నేను చెప్తే వినకపోతిరి. వినకపోతేనే శాపాలు వస్తాయి, వింటే రావు. గుర్తుపెట్టుకోండి. వినకపోతే ఏమొస్తాయో నేను మీకు చూపిస్తున్నా, వింటే ఏమొస్తాయి అన్నది నెక్స్ట్ వారం చెప్తా. ఈరోజు వినకపోతేనే తెలుసుకున్నాం. ఓకేనా? అర్థమైందా? వినకపోతేనే చాలా ఉన్నాయి, అవి తెలుసుకున్నాం. అర్థమైందా? చాలామంది ఆలోచనలు లేదా ఉంటాయి ఎరికైనా. గుర్తుపెట్టుకోండి, మంచిగా వినండి. ఈ బాధ మనలో కూడా ఒక సహోదరుడు పడుతున్నాడు, మీ అందరికీ తెలుసు. కానీ మళ్ళీ సహోదరుడు పేరు చెప్పను, ఎందుకంటే ఆన్లైన్ ఉన్నది కాబట్టి. ఎవరు తమ ఆలోచనతో నడుచుడంటే, నేను సంఘానికి వస్తున్నా, నా భార్య రావట్లేదు, లేదా నా భార్య సంఘానికి వస్తుంది, నేను రావట్లేదు. ఒక్కొక్కసారి అందరం కలిసి వస్తున్నాం. ఏం చేస్తున్నాం? చాలా మంచిది. ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాం? అందరం కలిసి వస్తున్నాం, ఎక్కడికొక్కడికైతే కలిసి వెళ్తున్నాం. కానీ ఇది ఏం ఆలోచన అంటే, తమ సొంత ఆలోచన. ఎవరి ఆలోచన? సొంత ఆలోచన. ఏంటంటే కొద్దిమందికి పని తీరక రారు. గుర్తుపెట్టుకోండి, ఏం తినక రారు? పని తీరక రారు. ఎలా ఉంటారంటే, ఒకప్పుడు ఉన్న జీవితం ఎలా ఉంటారంటే, ఎగ్జాంపుల్ నన్నే తీసుకొని చెప్తా. మేము పని చేసినప్పుడు మంచిగా గుర్తుపెట్టుకోండి, నేను పాస్టర్ని కానప్పుడు, దేవుని సేవ చేయనప్పుడు, మంచిగా వినండి, దేవుని సేవ నేను చేయనప్పుడు, నాకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు, మా భార్య ఉదయం అక్కడ 9 గంటలకు చర్చి అన్నప్పుడు 5 గంటలకు లేచి వాళ్ళ పిల్లలను రెడీ చేసి టిఫిన్ చేసి, మళ్ళీ ఎవరెవరికి గుర్తుపెట్టుకోండి, నా పిల్లలకు, నాకు, మా అమ్మకు, మా నాన్నకు అందరికీ టిఫిన్ చేసి భోజనం వండి 9 అయ్యే వరకు 2 పిల్లలను పట్టుకొని మేము వచ్చినా రాకపోయినా పోయి చర్చిలు ఉండేది. ఏం చేసేది? వచ్చినా రాకపోయినా, ఎవరు రాకపోయినా ముందట మాత్రం వీళ్ళు చర్చిలో కనబడేది, ముందట సీట్లో కనబడేది. ఎక్కడ కనబడేది? ముందు సీట్ల. ఆమె అలా వెళ్ళడం వల్ల ఈరోజు నేను మార్చబడిన. ఆమె ఆ రోజు అలా వెతకడం వల్ల, గుర్తుపెట్టుకోండి, పూర్ణ హృదయంతో వెతకడం వల్ల. అర్థమైందా? ఎవరు వెతకాలి? పూర్ణ హృదయముతో దేవుణ్ణి. చాలామంది వెతకట్లేదు, అందుకనే మొదట చూపించాను, పూర్ణ హృదయంతో వెతకట్లేదు. వెతకకపోతే శాపాలు వస్తాయన్న విషయాన్ని చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, వెతికిన ఎడల అంటే నీకు పని తీరదు. కొద్దిమందికి అసలే పని తీరదు. పని బంద్ చేయి, ఆ రోజు ఏమవుతుంది నీకు? శాపాన్ని, పిల్లల మీదకి నీ శాపాన్ని రప్పించుకోవడానికి బదులు నువ్వు పని బంద్ చేస్తే ఏమవుతుంది? అర్థమైందా? ఆయన చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ఆయన పశువులను వదిలేసి వస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సంఘానికి వెళ్ళకపోతే నాకు ఆ శాపం నా పిల్లల మీదకి వస్తుందేమో అన్న బాధ, అన్న భయము ఆయనలో కలుగుతుంది. హల్లెలూయా. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యం అని చెప్తుందంటే, ఆ ఒక్క దినాన్ని నువ్వు దొంగిలిస్తున్నావే, ఆ దొంగిలించి ఈ శాపాలని నువ్వు తెచ్చుకుంటున్నావే. గుర్తుపెట్టుకో, ఏం చేస్తున్నావు? తమ ఆలోచన చొప్పుల. ఇప్పుడు చదువుదామా? 7:24 ఇర్మియా 7:24 ఇప్పుడు చదువుదాం. ఇప్పుడు అర్థమవుతుంది మనకు చదివితే. హల్లెలూయా. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి, ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనను బట్టి. ఏందట? ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనను బట్టి, తమ దుష్ట హృదయ కాఠిన్యము అనుసరించి, వారి దుష్ట హృదయ కఠినత్వమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. ఏందంట? ముందుకు చూడలే, ముందు చూపు చూడలే. ముందు చూపు ఒక్కరు చూసినా కానీ ఇంకొకరు చూడట్లేదు. ఆ ఒక్కరు కూడా దేవుల్లో చూడట్లేదు.
నీ ఇంట్లో కుటుంబంలో 4 ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా, 10 మంది ఉన్నా, ఒక్కరైనా నీ ముందు చూపుతోని నీ ఇంటి గురించి కానీ నీ గురించి కానీ నువ్వు ముందు చూపుతో చూసావనుకో, నీవు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెతికావనుకో, నీ సొంత ఆలోచనలతో కాదు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఏమని చెప్తున్నా తెలుకనా, వారి హృదయమట కఠినపరుచుకుంటున్నారట. ఎన్నిసార్లు చెప్పినా కానీ సంఘంలో నిద్రపోకని ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. హృదయం కఠినపరుచుకుంటున్నారు. సమయానికి దేవుని యొద్దకు రావాలన్నా కానీ వినట్లేదు, కఠినపరుచుకుంటున్నారు. బేస్తారం ప్రార్థనకు రండి అయ్యా ప్రార్థన చేసుకున్నామంటే రావట్లేదు, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. సమయం లేదు. వారి దృష్ట హృదయం అంట. ఏందంట? ఇదేమింట? దృష్ట హృదయము. ఎందుకంటే దీనిలో లేదు, రావాలన్న ఆలోచన లేదు. అర్థమైందా? అర్థమవుతుందా? దీనిలో ఆలోచన లేదు, దేవుని యొద్దకు రావాలన్న ఆలోచన లేదు. లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఏమనంటే సమయం లేదు. నాకు పని చేస్తున్నారు, సమయం లేదు. ఏం చేస్తున్నారు? పని చేసుకుంటున్నా, సమయం లేదు. అర్థమైందా? ఈరోజు మాకు జరిగిన పని మంచిగా చెప్తున్నా. బట్టలు పిండడం అయిపోయింది మాది, లేచిన కాంచలే. వంట చేసుకోవడం అయిపోయింది, టిఫిన్ చేసుకోవడం అయిపోయింది, తినేసి స్పష్టంగా సమయానుకాలంగా అయితే వచ్చేసినాం. హల్లెలూయా. తినేసే వచ్చినాం, తినకుండా కాదు. నాకెందుకు మరి సమయం ఉన్నది, మీకెందుకు సమయం లేదు అంటే మీ ఆలోచనలో లోపం ఉంది. బైబిల్ చెప్తుంది ఇక్కడ, ఏమంటుంది? తమ ఆలోచన బట్టి, ఏమంట? తమ ఆలోచనను బట్టి. అర్థమవుతుంది? అప్పుడు నీ ఆలోచనలో లోపం ఉన్నది. నీ ఆలోచన ఏదొస్తుందో అదే చెప్తుంది బయటికి. అవునా కదా? అంతేనా కదా? నీ ఆలోచనలో లోపము కనబడుతుంది. నీ ఆలోచనలో నీ హృదయము కఠినమవుతుంది. పోదాం లేవా, ఇంకా వారాలు లేవా, నెక్స్ట్ వారాలు పోదాం, నెక్స్ట్ వారం లేదా, పోదాంలే, ఏమున్నది ఇవాళ పోయేదాన్ని పోదాం, సరే. హల్లెలూయా. అయితే ఈ హృదయము కఠినముగా చేసుకుంటున్న మీకు, ఈ కఠినం చేసుకుంటున్న నాకు దేవుడు చెప్పినది ఏంటంటే, ఇవన్నీ ఇంతకుముందు నేను చెప్పిన శాపాలన్నీ వచ్చేస్తాయి. హల్లెలూయా. ఏమొస్తాయి? లోపలికి వచ్చినప్పుడు శపించబడతావు, బయటికి పోయినప్పుడు శపించబడతావు, ఇంటికాడ శపించబడతావు. అర్థమైందా? రోగాలన్నీ వచ్చి నీ మీద పడతాయి, ఎక్కడ లేని రోగాలన్నీ వస్తాయి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి వెతకని ఎడలా. అందుకనే యెషయా గ్రంథంలో 1:4 ఏమంటాడంటే, పాపిష్టి జనాంగమా అంటున్నాడు. ఏమంటున్నాడు? 1:4 చదువుదాం, ఒకసారి చూద్దామా? ఇంత చెప్తున్నా అంటే మా అయ్యగారు ఇవాళ అసలు ఏదో ముడుకొని వచ్చిండు అనుకుంటాను. హల్లెలూయా. నాకు బేస్తారం నాడు దేవుడు ఇక్కడ ప్రార్థన చేస్తుండంటే మీకు చెప్పాను కదా అన్న, నాకు ఈ వాక్యం చూపిస్తున్నాడు దేవుడు అని చెప్పాను. చదువుదాం ఒకసారి. పాపిష్టి జనమా. నిర్లక్ష్యం. దేవుని చెప్పినప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం. మొదటి 3 విషయాలు చెప్పి ముగిస్తాయి, త్వరగా ముగిస్తా. మొదటి మాట నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అందరు చెప్పాలి. నిర్లక్ష్యం. స్వాగారు నిర్లక్ష్యం. మొదటి మాట నిర్లక్ష్యం. ఇక్కడ చూద్దాం ఏమంట? పాపిష్టి జనాంగమా. చదవండి. పాపిష్టి జనమా. పాపిష్టి దోషభరితమైన ప్రజలారా. దోషభరితమైన ప్రజలారా. దుష్ట సంతానమా. దుష్ట సంతానమా. చెరుపు చేయు పిల్లలారా. చెరుపు చేయు పిల్లలారా. మీకు శ్రమ. మీకు వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఏం చేసి ఉన్నారంట వాళ్ళు? సంఘానికి రాకుండా తప్పించుకుంటా తిరుగుతున్న జనమా. పాపిష్టి జనమా అంటే దేవుణ్ణి విసర్జించిన జనానికి ఇది. మీకు కాదు, మళ్ళీ మీకు అనుకున్నారు. అడోర్ తీయండి. హల్లెలూయా. ఎవరంటున్నారు? దేవుణ్ణి విసర్జించి, ఎవరిని? యేసుక్రీస్తు వారిని విసర్జించి తిరుగుతున్న జనాన్ని ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. పాపిష్టి జనమా, దుష్ట సంతానమా. నేను అనట్లేదయ్యా, నేను అనట్లేదు, నన్ను అనకండి. హల్లెలూయా. అర్థమైందా? నేను కాదు అనట్లేదు, దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే అదే విషయాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. రెండో గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో చూసుకుంటే, జీవజలములు మీకు ఇస్తానంటే మీరు ఆ జీవజలాన్ని తాగుతలేరట. హల్లెలూయా. ఒకసారి చూద్దామా? చదవండి. ఇర్మియా 2:13.
నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఎన్ని నేరములు అటు చేస్తున్నారటమ్మా? 2. మీ చేయితో చూపించండి ఒకసారి ఎన్ని నేరంలో. చూపించాలి, అందరు చూపించాలి. 2 నేరములు చేసినలాట. ఏంటి ఏంటిగా చూద్దాం, చదవండి. జీవజలముల ఊటనైనను నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తోట్లను ఏందంట? తమ కొరకు తోట్లను ఏం బ్రతుకుంటారట? అనగా తమ కొరకు జీవజల ఊటను విడిచి ఉండి తమ కొరకు తోట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తోట్లను తొలిపించుకొని ఉన్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇక దీని గురించి ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకో 2 ఇంటర్వ్యూ వినరుగా మీ ఇష్టం. హల్లెలూయా. జీవ జలాన్ని వదిలేసి పరలోక రాజ్యాన్ని, ఇటు చూడాలి, నమ్మకం చూడాలి. పరలోక రాజ్యాన్ని వదిలేసి నీ తోటలో అంటే నీ తొట్టిలో ఎగ్జాంపుల్ బియ్యం నింపుకోవడానికో లేదా డబ్బు నింపుకోవడానికో ఏదో నింపుకోవడానికి నీవేం చేస్తున్నావట? పరిగెత్తుతున్నావు. ఏం చేస్తున్నావు? అర్థమైందా? ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఒక 1000 రూపాయలు నీకు అవసరం ఉన్నాయి ఈరోజు. మంచిగా అర్థమయ్యే విషయం ఇట్లా అయితే మనకు అర్థమవుతుంది. ఈరోజు నాకు 1000 రూపాయలు అవసరం ఉన్నాయి. ఇదే రోజు లేదా రేపో, ఈరోజు సాయంత్రమో లేదా రేపో ఎవరికైనా నేను 1000 రూపాయలు ఇవ్వాలి. వింటున్నావా కను? మంచిగా విను. నాకు అవసరం ఉన్నాయి, 1000 రూపాయలు అవసరం ఉన్నాయి. ఈరోజు దేవుని మందిరంలో ఉండాలి. ఈరోజు నాకు అక్కడ బయటికి పోతే నాకు పిలిస్తే నాకు అక్కడ ఒక 1000 రూపాయలు 1500 ఇస్తా అన్నారు. 1500 ఇస్తామన్నారు. అంటే 1000 రూపాయలు పోగా ఇంకో 500 మిగులుతానే నాకు అక్కడ. అర్థమైందా? ఈరోజు దేవుని మాటను జీవజలాన్ని నేను ఇక్కడ విసర్జించి ఆ 1500 గురించి నేను పరిగెత్తుతున్నా. అర్థమవుతుందా? ఎందుకు అంటే నేను 1000 రూపాయలు ఇంకోళ్ళకి ఇవ్వాలా. నేను బాకీ ఉన్నా, వాడు ఊరుకోడు. అర్థమైందా? చాలామంది పరిస్థితి ఇది. ఏంది? చాలామంది పరిస్థితి ఇది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? పాపిష్టమైన జనాంగమా అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. అయితే జీవజలాన్ని నువ్వు వదిలేసి నీకు ఇచ్చే టైంలో దేవుడు ఇచ్చినప్పుడు అంటే నీకు అలాంటి పరిస్థితి కలిగినది అంటే నీవు ఆయన మాటను విసర్జించినావు. గుర్తుపెట్టుకో. ఏం చేసావు అంటే ఆయన చెప్పినప్పుడు ఆయన మాటను ఇట్లా చింపేసినావు, నువ్వు విసర్జించినావు గనుక నీకు ఈరోజు అలాంటి గతి పట్టింది. 2 ఒకటేసారి మీద పడింది. అర్థమవుతుందా? నీలో సరైన ప్లాన్ లేదు, నిర్లక్ష్యం ధోరణి. అందుకని ఏం చెప్పిన మొదటిది నిర్లక్ష్యము అన్నా. హల్లెలూయా. నిర్లక్ష్యము. మరి ఈ నిర్లక్ష్యము పోవాలి అంటే ఏం చేయాలన్నది నెక్స్ట్ వారం చెప్పుకున్నాం. ఈరోజంతా కఠినమైన మాటలు చెప్పుకున్నాం. ఓకేనా? ఏం బాధపడకండి. మనం ముందు బాగుపడాలని చెప్తున్నా. హల్లెలూయా. ఏం చేయాలా? బాగుపడాలని నేను చెప్తున్నా. నేను ఏదో అనట్లేదు, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంత కఠినంగా ఎందుకు శిక్షిస్తున్నాడంటే దేవుని నువ్వు పూర్ణ హృదయంతో వెతకట్లేదు. ఏం వెతకట్లేదు? వెతికినావనుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. నువ్వు ప్రతి దినము చెప్పుకోవాలి. చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూద్దామా? ఒకసారి దిద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే ప్రతి దినము బుద్ధి చెప్పుకోవాలట. ఏం చెప్పుకోవాలా? ఇప్పుడు నేను చెప్తే మీకు బాధ అనిపిస్తుందని అందుకనే చూపిస్తున్నా. కఠినత్వం. రెండోది ఏంటిది? కఠినత్వం. ఏంటిది రెండోది? ఏంటిది? మళ్ళీ ఎవరు చెప్పట్లేదే, వినట్లేదా? రెండో మాట. మొదటి మాట ఏం చెప్పినా నేను? నిర్లక్ష్యము. ఇప్పుడు రెండో మాట కఠినత్వము. ఎంత కఠినంగా ఉండాలి ఎరికేనా? 3:15 చదువుదామా? హెబ్రీలకు రాసిన పత్రిక. మీ హృదయములను కఠినపరచుకోనని ఆయన చెప్పెను గనుక మీ పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవరునో కఠినపరచుకొనబడినట్లు నేడు కనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరిని ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏం చేసుకోవాలంట? ఏం చెప్పుకోవాలంటమ్మా? బుద్ధి చెప్పుకో. ఏం చెప్పుకోవాలంట? ఎవరికన్నా నువ్వు ఉండి బుద్ధి చెప్పినావు అనుకో. ఒకవేళ ఎగ్జాంపుల్లా దేవేందర్ కానీ కొర్నేలుకి చెప్పినా, కొర్నేలు కానీ దేవేందర్కి చెప్పినా, ఏ ఊకోమామా నువ్వు ఇంతకుముందు ఎట్లుంటివి నువ్వు? అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నావా? ఇప్పుడు మారే కదా చెప్పేది.
ఆ విషయాన్ని అనుకోవట్లేదు, ఆ విషయాన్ని ఇక్కడ గ్రహించట్లేదు ఎవరు. అర్థమవుతుందా? ఇప్పుడైతే ఒకప్పుడు నీ జీవితం అలా ఉండే, ఇప్పుడు ఆ జీవితం నుండి అడుగుపెట్టినావు, మంచి జీవితంలోకి వచ్చినావు. నేను మంచిగా వచ్చినాయా, నేను బాగుపడతానా, నాలాగా నువ్వు బాగుపడని నువ్వు చెప్తే ఏమనిపిస్తుంది? ఏమవుతుంది? పిచ్చ కోపం వస్తుంది, ఇక కొట్టాలనిపిస్తుంది, ఇక అంటారా కదా, అనిపిస్తుంది అనిపించదా? అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఏం చెప్తున్నాడు ఒకసారి మళ్ళీసారి చెప్దామా? ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేత పట్టిన ఎడలనే క్రీస్తుతో పాలివారమై ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కఠినం చేసుకోవాల్సిందే మనసును. ఎవరు ఏమన్నా కానీ, ఏది చెప్పినా కానీ, ఎన్ని బాధలు వచ్చినా కానీ, క్రీస్తుతో నువ్వు పాలివాసుడు కావాలి అంటే ప్రతిదినము నువ్వు ఇలాంటి కఠినమైన మాటలు వింటూనే ఉండాలి. హల్లెలూయా. ప్రతిదినము నీవేమన్నా కఠినంగా ఉంటున్నావేమో అని నువ్వు సరి చేసుకుంటూనే ఉండాలి. చాలా ఇంకా చెప్పనా? టైం ఉందా? వినగల టైం ఉంటే నాకు చెప్పగల టైం చాలా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అయితే చాలామంది ఏం చేస్తారంటే అవిధేయతగా ఉంటున్నారు దేవునితో. ఏమని ఉంటున్నారు? అవిధేయుదులై ఉంటున్నారు. జెఫన్యా ఒకసారి తీద్దామా? 1:6 పేజ్ నెంబర్ 773. జెఫన్యా 1:6. ఇది ఒక్క మాట చూద్దాం. మూడో విషయాన్ని, అవిధేయత. ఈ అవిధేయత అంటే ఆయనను వెతకపోవడమే. ఇక లాస్ట్ ఇక ముగించడానికి వస్తున్నా. జెఫన్యా 773 పేజ్ నెంబర్ 773 1:6. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి. ఎవరినటమ్మా? ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. చాలు ఆపుదామా. నేను నిర్మూలం. ఎవ్వరు కానీ దేవుని దగ్గర విచారణ చేస్తలేరు. అందుకనే మళ్ళీ ఇప్పుడు మన దానికి వద్దాం. 29:13 ఇర్మియా 29:13 తీసిపెట్టుకోండి, అది కూడా తీసిపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వద్దాం. యెహోవా యొద్ద విచారణ చెయ్యక, ఏం చేయక, అడగక, ఏ విషయాన్ని కూడా ఆయన యొద్ద అడగక. మరి ఈరోజు పనికి పోవాలన్నా వద్దా? ఈరోజు నేను అక్కడికి వెళ్ళాలన్నా వద్దా? ఈరోజు పొలం గడికి వెళ్ళాలన్నా వద్దా? ఈరోజు నేను ఊరికి వెళ్ళాలన్నా వద్దా? ఈరోజు నా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకోవాలన్నా వద్దా? విచారణను చేయక ఉన్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడంటే నిర్మూలం చేస్తాడట. ఏం చేస్తాడు? అవసరం లేదు ఇక ఆయనకు. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటున్నారు ఇంకా నిన్ను పట్టుకొని ఉండట్లేదు. అంత్యకాలంలో ఉన్నావు, ఇంతకాలం నీకు తెలిసింది, ఇంతకాలం దేవుడు నిన్ను పట్టుకొని ఉన్నాడు. ఇన్నాళ్ళు 1,00,000 బోధలు విని ఉన్నావు, 1000 ప్రసంగాలను విని ఉన్నావు, 1000 మంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది చెప్పిన విన్ని మాటలు విని ఉన్నావు నువ్వు. ఇంకా సమయం లేదుగా. నీవు నన్ను వెతకకపోతే మళ్ళీ ఏం చేస్తా అంటున్నాడు? చదువుదామా? మళ్ళీ 29వ అధ్యాయంకి వచ్చినామా? 13 చూడండి. పూర్ణ హృదయముతో, ఇక తీసేస్తున్నా, లాస్ట్ ఫినిష్ టచ్ ఇస్తా, ఒక 5 మినిట్స్లో టచ్ ఇచ్చేస్తా. ఫినిష్. నీవు నన్ను వెతికిన ఎడలా అంటే నీవు నన్ను విచారణ చేసిన ఎడలా, గుర్తుపెట్టుకో, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చెయ్యి అంటే పూర్ణ మనసుతో. ఇది చేయాలన్నా వద్దా ప్రభువా, నువ్వు చెప్పేదాకా నేను వినను, నీ పాదర సన్నిధిలో ఉంటే పట్టుకొని అసలు వదిలిపెట్ట నన్ను విచారణ చేసిన ఎడల ఆయన నిన్ను కనబరుచుకుంటాడు. ఇగో నేనున్నారా బాబు, అమ్మాయి నేనున్నా, తల్లి నేనున్నా, నువ్వు ఈ పని చేయి, ఇక్కడ వద్దు, ఇక్కడికి వెళ్ళకు, అక్కడ నుండి తీసుకొచ్చి నిన్ను తప్పించిన, గుర్తుపెట్టుకో, తప్పించి ఇక్కడ పెట్టినా. కానీ నువ్వు వినకపోతే, నువ్వు విచారణ ఆయన దగ్గర చేయకపోతే మళ్ళీ ఎక్కడి నుండి అయితే తప్పించినో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చి మళ్ళీ మొదట నిన్ను కూర్చోబెడతా. హల్లెలూయా.
గుర్తుపెట్టుకో. మళ్ళీ నిన్ను నీ మొదటి స్థితిని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి నిన్ను కూర్చోబెడుతున్నానంటే నీవు పూర్ణ హృదయంతో నా యొద్ద నా సన్నిధిలో విచారణ చేయట్లేదు. హల్లెలూయా. ఆయన కుమారుడు చెప్పిన మాటల యందు నీవు చెవి యొగ్గటలేదు. ఈ చెవులకు వినిపించుకోవట్లేదు. చెవుల విని ఈ చెవితో వదిలేస్తున్నావు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? చెవులుండి కూడా వింటున్నామా? మీరే చెప్పాలి. చెవులుండి కూడా వింటున్నామా లేదా? వింటున్నారా లేదా? హల్లెలూయా. అయితే విచారణ చేయకుండా వదిలేస్తున్నావు కనుక నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోకి పోకుండా ఉండడానికి ఆయన సన్నిధిలో ఈ కాంచెలు విచారణ చేయాలి. వింటున్నావు సాగర్? ఏం చేయాలి? ఎక్కడికి పోకుండా ఉండడానికి విచారణ చేయాలా? పూర్వ స్థితిలో. అందుకని ఇప్పుడు జెఫన్యా లాస్ట్కి చదివించింది ఏం చెప్పినా? యెహోవా సన్నిధిలో విచారణ చేయాలి. ఇంతసేపు కఠినమైన చెప్పి మరి దాని పరిష్కారం ఏందో చెప్తలేడు మా అయ్యగారు, మళ్ళీ సస్పెండ్లో పెడతాడు, నెక్స్ట్ వారం చెప్తాడు అంటున్నాడు అనుకోకుండా ఉండడానికి ఏం చెప్తున్నాను? ఇలాంటి శాపాలు ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న శాపాలన్నీ ఇవన్నీ మన మీదికి రాకుండా ఉండడానికి ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో విచారణ చేసి వెతకాల. హల్లెలూయా. ప్రభువా, ఇలాంటి పరిస్థితి నాకు రాకూడదు. లోపలికి వచ్చినప్పుడు నేను శపించబడకూడదు, బయటికి వెళ్ళినప్పుడు శపించబడకూడదు, నా పిల్లలు శపించబడకూడదు, నాకు ఇలాంటి తీరమైన స్థితి నాకు రాకూడదు అని నువ్వు ఆయన దగ్గర విచారణ చేసుకోవాలి. పూర్ణ మనసుతో వెతకాలి. ఆయన అప్పుడు నీకు కనబడతాడు. హల్లెలూయా. లేకపోతే కనబడడు. లేకపోతే లేనిపోని శాపాలన్నీ మనం తెచ్చుకున్నట్టు మనం తెచ్చుకున్నట్టే. ఎవరు తెచ్చుకుంటున్నాం? దేవుడు ఇవ్వట్లేదు. నీవు ఆయన ధర్మశాస్త్రాన్ని విసర్జించినావు గనుక నీకు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న శాపాలన్నీ నీ మీదకి వస్తున్నాయి. ఈ భూమి మీద ఉన్న శాపాలన్నీ వస్తున్నాయి. అంటే నీవు ఆయనను వెతుకుతున్న ఎడల నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇలాంటి శాపాలన్నిటి నుండి ఇవన్నీ పక్కకు పోతాయి. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ తీసుకొచ్చి నిన్ను పక్కన పెట్టేసిండు ఆయన. హల్లెలూయా. ఆ పక్కనున్న పెట్టినప్పుడు ఆ పక్కనే ఉండకుండా మళ్ళీ నువ్వు వెనకకు పోకూడదు. హల్లెలూయా. ఈ కాంచెలు ఎడిపోకూడదు మనము. ఇప్పుడు దేవుడు నిన్ను తీసుకొచ్చి పక్కన పెట్టాడంటే నీవు వెనకకు పోకూడదు. హల్లెలూయా. నీవు మళ్ళీ వెనకకు పోయావో, నీ ఇష్టానుసారంగా ఆయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నువ్వు జీవించావో, నీకు ఈ ధర్మశాస్త్రం ఇప్పటివరకు నేను చెప్పిన ఈ శాపములన్నీ నీకు వస్తాయి. హల్లెలూయా. ఈ శాపములన్నీ నీ నుండి పోవాలి అంటే నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలో విచారణ చెయ్యాలి. ఏం చేయాలా? కనుక ఇప్పటి నుండి మనం ఆయన సన్నిధిలో విచారణ చేయడం నేర్చుకున్నాం. అందరం మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ శాపములు నా మీదికి రాకుండా తండ్రి ఈ శాపాలన్నిటికీ నేను దూరంగా ఉండులాగున నన్ను ఏ విధంగానైతే వేరుపరిచావో ఆ విధంగానే వేగనే ఉంచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఏమని చేద్దాం?